ఫస్ట్ పార్ట్లో చెప్పినట్టుగానే ఈ పార్ట్లో కూడా ముందుగానే చెప్పాను కదా, నాతో పెట్టుకుంటే రఫ్ ఆడిస్తా అన్నట్టు జతన్ శాంతం ట్రాన్స్పోర్టర్ 2 మూవీ అలాగే పార్ట్ ఎండ్లో అలాగే అతను పోలీస్ ఆఫీసర్కి హెల్ప్ చేయడం వల్ల అతనితో బాగా క్లోజ్ అయ్యి ఫ్రెండ్ అయి ఉంటాడు. సెకండ్ పార్ట్ ఓపెనింగ్లో తను ఒక చిన్న పిల్లానికి ట్రాన్స్పోర్ట్గా పనిచేస్తూ ఉంటాడు. మార్నింగ్ స్కూల్కి తీసుకెళ్ళడం మళ్ళీ ఇంటికి తీసుకురావడం అంటే జరుగుతూ ఉంటుంది. ఆయన హై ప్రొఫైల్ కేసు అయినా అంటే వాళ్ళ ఫాదర్ ఏదో బిజినెస్కి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి లింక్గా ఉంటాడు. అతను పనిచేస్తున్న దానికి సంబంధించి ఉండగా వాళ్ళ కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడంలో ఉంటుంది. కానీ వాళ్ళ మిస్సెస్కు వాళ్ళ భర్త పద్ధతి నచ్చక ఎక్కువ కొడుకుతోనే ఇంట్రెస్ట్గా చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఫ్రాంక్ని చూస్తే ఫిదా అయిపోయి ఒకరంతా టెంప్టీగా ఉంటుంది. అలాగే వచ్చేసి ఒకానొక సిచ్యువేషన్లో విలన్స్ ఒక ప్లాన్ వేస్తారు. ఏమని, బాబుకు ఒక యాంటీ వైరస్ ఎక్కిస్తే అతను బాబు తన ఫాదర్ నుండి గవర్నమెంట్ వాళ్ళకు ప్లస్ ఇలా బిజినెస్ మ్యాన్స్కి స్ప్రెడ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఐడియా క్రియేట్ చేస్తారు. ఆ ఐడియా ద్వారా బాబు ఏ విధంగా అయితే డెంటల్ ప్రాబ్లంతో ఒకరోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు అక్కడ ఆ బాబుకి ఆ వైరస్ని ఎక్కించాలని చూస్తారు. కానీ ఫ్రాంక్ చాలా ఫీల్డ్లలో పనిచేశాడు కాబట్టి అక్కడ ఉన్న డౌట్లతో తనకున్న వచ్చిన డౌట్లను క్లారిఫికేషన్ చేసుకోవడంలో వాళ్ళని అటాక్ చేసి బాబును కాపాడుతాడు. ఆ వైరస్ అక్కడే నష్టపోతారు. అంటే ఆ బాబుకి ఎక్కించలేరు, పోతుంది. దాని తర్వాత ఆ బాబుని కిడ్నాప్ చేయాలని చెప్పేసి ఫ్రాంక్తోనే కిడ్నాప్ చేయిస్తారు. అది చాలా తెలివిగా క్రియేట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మాకు డబ్బులు కావాలా, అది కావాలి, ఇది కావాలని బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఆల్రెడీ చాలా పవర్ఫుల్గా ఉన్న ఇతను ఆల్రెడీ ఇంట్లోనే పోలీసు వాళ్ళని పిలిపించి చాలా ఎంక్వైరీ ఇది చెకింగ్లో ఉంటారు. అప్పుడే ఫోన్ ట్యాప్ చేసి ఫ్రాంకే మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాడు అది ఇది అన్నప్పుడు లేదు అని తర్వాత అర్థమవుతుంది. ఏదో మామూలుగా జస్ట్ ర్యాన్సమ్ కోసం కిడ్నాప్ చేసినట్టుగా అనిపించుకొని ఆ బాబుకి ఇంజెక్షన్ వేసి పంపించాలని చూస్తారు. కానీ అది జరగదు. ఇంకా చివరకు ఆ బాబు వాళ్ళ ఫాదర్కి అటు అనుమానం ఉన్నా వాళ్ళ మదర్కి అనుమానం ఉండదు. ఫ్రాంక్ ఈ విధంగా చేయడు, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి జాగ్రత్తగా చూసుకుంటానని ఒక నమ్మకంతో కనుక్కున్నప్పుడు ఆ బాబు ఎంక్వైరీ చేయడంతో ఆ బాబుకు ఒక వైరస్ ఎక్కించి ఆ ద్వారా ఆ విలన్స్ వాళ్ళ ఫాదర్ని అలాగే గవర్నమెంట్ ఆఫీసర్లందరినీ ఇంకా చంపాలి లేదా వాళ్ళ బిజినెస్కు కొద్దిగా వాళ్ళ కాళ్ళ కిందకి తెచ్చుకోవాలనే ఉద్దేశం ఉంటారని కనుక్కొని వాళ్ళందరినీ కొంతమందిని కొడతాడు. కొంతమంది దగ్గరికి వెళ్ళి వివరాలు కనుక్కొని పోలీస్ ఆఫీసర్ని కూడా అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆ వైరస్ ఏంటి, ఆ గ్యాంగ్కి గల సంబంధాలు ఏంటి, ఆ గ్యాంగ్కి ఈ పిల్లవాడు వాళ్ళ ఫాదర్కి ఉన్న కనెక్షన్లు ఏంటి అని కొద్దిగా కనుక్కొని రీసెర్చ్ చేసి అన్నీ చేసిన తర్వాత ఇంకా విలన్ని గ్యాంగ్ని మట్టు పెట్టడానికి బాబుని తీసుకురావడానికి ఈ ర్యాన్సమ్ మనీ తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఒక రకంగా కొట్టి కాల్చి ఇంకా కొద్దిగా చేజింగ్లు చేసి తనకున్న ట్రాన్స్పోర్ట్ అదే కార్ చేసింగ్ స్కిల్స్ చేసి కొద్దిగా చివరకు ఎట్టకైతే ఏమైంది బాబును కాపాడుతాడు. మళ్ళీ ఇంకా అలాగే పోలీస్ ఆఫీసర్ని టౌన్ అంతా తిప్పి అలాగే అక్కడ ఇక్కడ షాపింగ్లు చేపించి మళ్ళీ పంపించేస్తాడు. బాబును చివరకు కాపాడి వాళ్ళ మదర్కి ఫాదర్కి అప్పచెప్పేస్తాడు. దీంతో పార్ట్ 2 ఎండ్ అవుతుంది. మూవీలో ప్లస్ పాయింట్స్ యాక్షన్స్, కార్ చేస్ సీన్స్ అలాగే జేసన్ శాంతం యాక్షన్ సీక్వెన్స్ అలాగే బాగున్నాయి. ఇంకా విలన్ తరపున ఒక అమ్మాయిని కొద్దిగా హాట్ లేడీని పెట్టి బాగానే ట్రై చేశారు. మూవీ చాలా బాగుంటుంది. ఇంకా ట్రాన్స్పోర్టర్ మూవీలో ఇది సెకండ్ పార్ట్, అందరూ చూడండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.